హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే దుగ్గిరాల ఇంట స్వప్న శ్రీమంత వేడుకలు మొదలైపోతాయి. కృష్ణమూర్తి అప్పు కూడా రావడంతో కనకం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అపర్ణాదేవి రాజ్ కోసం ఒక కొత్త డ్రెస్ను తీసుకొచ్చి, రాజ్ ఫంక్షన్లో ఈ డ్రెస్ను వేసుకుంటే చాలా బాగుంటావు అని చెప్పి డ్రెస్ని రాజ్కి ఇస్తుంది అపర్ణాదేవి. రాజ్ ఆ డ్రెస్ తీసుకొని కావ్య వైపు చూస్తూ ఉంటారు. కావ్యకి అర్థమవుతుంది. గబగబా రాజ్ దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు ఇచ్చిన డ్రెస్ చాలా బాగుంది, ఈ డ్రెస్ మీకు చక్కగా సూట్ అవుతుంది అని అంటుంది కావ్య. నా కొడుక్కి ఏ డ్రెస్ సూట్ అవుతుందో నాకు బాగా తెలుసు, అందుకే ఆ డ్రెస్ని ఇచ్చాను. నానా రాజ్, ఫంక్షన్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అయి కిందికి వచ్చే అని అంటుంది అపర్ణాదేవి. రాజ్ కావ్య వైపు బాధగా చూస్తూ అక్కడి నుండి వెళ్తూ ఉండగా, ఏ కావ్య, ఈ చీరతోనే ఉంటావా? దుగ్గిరాల ఇంటి కోడలు అంటే ఎలా ఉండాలి అనగానే, అత్తయ్య నేను కూడా రెడీ అయి వస్తాను అని చెప్పి కావ్య వెళ్తూ ఉంటే, కావ్య ఆగు అని అంటుంది రుద్రాని. ఏంటండి అని అంటుంది కావ్య. చెప్పాను కదా, కుంకుమ అర్చన తీసుకుని వచ్చావో లేదో అన్నది క్లారిటీ ఇవ్వకుండా వెళ్తున్నావేంటి అని అంటుంది రుద్రాని. చూడండి రుద్రాని గారు, మీకు చెప్పిన పనిని మీరు చెయ్యకుండా నాకు అప్పగించినట్టు మీరు అబద్ధం చెప్తున్నారని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నైటే నేను అమ్మమ్మగారు తాతగారి దగ్గరికి వెళ్ళి అక్క పేరు మీద అభిషేకం చేయించాలా అని అడిగాను. ఇక అమ్మమ్మగారు తాతగారు ఎప్పుడూ గుడికి వెళ్ళే అలవాటుంది కాబట్టి ఇక వారే ఆ పని చేస్తానని చెప్పారు. మీకు ఆ విషయం తెలియక అబద్ధం చెప్తున్నారు అని చెప్పి కావ్య అక్కడి నుండి అలా అనేసి వెళ్తూ ఉంటుంది. ఈ కావ్యకి ఎంత పొగరో అని మనసులో అనుకుంటుంది. ఏంటి రుద్రాని, మా కోడలు నీ కోడల్లా కాదు, ఏదైనా ఖచ్చితంగా మాట్లాడుతుంది. కావ్య ఏదైనా చేసిందంటే ఆ పని కరెక్ట్గా ఉంటుంది. నీ కోడలు గురించి నువ్వు పట్టించుకోకపోయినా తన అక్క గురించి తను పట్టించుకొని అత్తయ్య మామయ్య గారికి ఆ పని అప్పగించింది. అందుకే పొద్దున లేటుగా లెగిచింది అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. అనండి, ఈరోజు నా కోడలి గురించి పూర్తిగా తెలుసుకున్నాక మీ అందరి నోర్లకి నేను సమాధానం చెప్తాను అని అనుకుంటుంది మనసులో రుద్రాని. ఇది ఇలా ఉండగా రుద్రాని ఆలోచిస్తూ ఉంటుంది. రాహుల్ వచ్చి, మమ్మీ ఆలోచిస్తున్నావేంటి, దేనికోసం అనగానే, రాహుల్ స్వప్నపై నాకు అనుమానం ఉంది. ఆ అనుమానం ఏంటి అన్నది మనం ఈరోజు నిజం తెలుసుకోవాలి. మార్నింగ్ స్వప్న ఎలా గంతులు వేసిందో, ఎలా అరిచిందో ఒక్కసారి గుర్తు చేసుకో అనగానే, అవును మమ్మీ, పైకి ఎగిరి గట్టిగా అరిచింది. తనకి బల్లంటే భయం అని అంటారు రాహుల్. బల్లంటే భయమే, అది నిజమే. కానీ ఒక ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి అలా గట్టిగా పైకి ఎగరడం అసాధ్యం. స్వప్న ప్రెగ్నెంట్ కాదని ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది. అది నిజంగా తెలుసుకోవాలంటే కబ్బోర్డ్లో తన రిపోర్ట్సు తీసుకునిరా, డాక్టర్ శ్రీదేవికి ఆ రిపోర్ట్సు పంపిస్తాను అనగానే, మమ్మీ స్వప్న నిజంగా ప్రెగ్నెంట్ కాదంటావా అనగానే, కాదురా, ఎందుకంటే అవి అబార్షన్ ట్యాబ్లెట్స్. అలాంటి అబార్షన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా తను మామూలుగానే ఉంది అంటే తనకి ప్రెగ్నెంట్ లేదని అర్థమని డాక్టర్ శ్రీదేవి చెప్పింది. ఇప్పుడు మనం ఆ నిజం తెలుసుకోవాలంటే, సాక్ష్యాలతో సహా ఉండాలి అంటే ఆ రిపోర్ట్స్ మన చేతికి చిక్కాలి. నువ్వు వెళ్ళి త్వరగా కబ్బోర్డ్లో ఉన్న ఆ రిపోర్ట్స్ తీసుకునిరా అని అంటుంది. సరే మమ్మీ అని రాహుల్ ఇక స్వప్న బెడ్రూమ్లోకి వస్తారు. స్వప్న రెడీ అవుతూ ఉంటుంది. రాహుల్, ఈ చీర ఎలా ఉంది? ఈ వజ్రాల జ్యువెలరీ అంతా అమ్మమ్మ నా కోసం ఇచ్చారు, చాలా బాగున్నాయి కదా, అయినా నీకు చూపించిరా నువ్వు సంతోషపడవు, ఇవెప్పుడెప్పుడు ఎవరికీ తెలియకుండా బయటికి తీసుకెళ్దామా అని ఎదురు చూస్తావు అనగాని, స్వప్న నన్ను ఈ గదిలో దొంగని చేశావు, అయినా జ్యువెలరీ అంతా నన్ను నువ్వు పెళ్లి చేసుకోవడం వల్లే వచ్చింది, లేకపోతే మీ ఇంట్లో అనగానే, మరి నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీ భార్యని కాబట్టి ఇవన్నీ నాకు వచ్చాయి అని అంటుంది. ఇంతకీ నువ్వు బాగానే ఉన్నావా? ఏదైనా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే డాక్టర్ ఇంటికి వస్తారు, చెకప్ చేయించుకో, చాలాసేపు కుర్చీలో కూర్చోవాలి, శ్రీమంతం అంటే చాలాసేపు ఉండాలి కదా అని అంటారు రాహుల్. ఓకే రాహుల్, ఐఎమ్ పర్ఫెక్ట్, నా ఫ్రెండ్కి అపాయింట్మెంట్ ఇచ్చాను, తను చెకప్ చేసేసిద్ది, అప్పుడు మీరు హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది. చెప్పవే, ఎన్ని కబుర్లైనా చెప్తావు,
ఆ రిపోర్ట్స్ తీసుకుంటే అప్పుడు అని చెప్పి స్వప్న అత్తయ్య నీకు టిఫిన్ చేయడానికి రమ్మంది అనగానే సరే రాహుల్ అని చెప్పి కిందికి రాబోతూ ఉంటుంది స్వప్న. ఈలోపు రాహుల్ కబ్బోర్డ్లో ఉన్న రిపోర్ట్స్ తీసుకొని ఇక పక్కకి వస్తారు. రాహుల్ మా కావికి చెప్పి పైకి పంపించు అని అంటుంది. సరే సరే అని చెప్పి ఫైల్లో ఇక ఆ రిపోర్ట్స్ పెట్టి ఇక బయటికి వస్తూ ఉంటారు. రాహుల్ ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా అని అంటుంది. లేదు లేదు, మేనేజర్ వచ్చారు, ఏదో ఫైల్ కావాలంటే ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పి అబద్ధం చెప్పి గార్డెన్లో ఉన్న రుద్రాని దగ్గరికి వస్తారు. రుద్రానికి ఆ రిపోర్ట్స్ అన్నీ ఇస్తారు. ఇక అవన్నీ వాట్సాప్లో డాక్టర్ శ్రీదేవికి షేర్ చేస్తుంది రుద్రాని. ఇక డాక్టర్ శ్రీదేవి ఆ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. ఫైనల్గా తనకు అర్థమవుతుంది, అంటే స్వప్న ప్రెగ్నెంట్ కాదు, ప్రెగ్నెంట్ అని రుద్రానికి డ్రామా ఆడింది. ఈ విషయం రుద్రానికి చెప్తే అయిపోతుంది అని చెప్పి డాక్టర్ శ్రీదేవి రుద్రానికి ఫోన్ చేస్తుంది. రుద్రాని, మీ ఫ్యామిలీ డాక్టర్ని కాబట్టి ఖచ్చితంగా నిజమే చెప్పాలి. మీ కోడలు ప్రెగ్నెంట్ కాదు. తన రిపోర్ట్స్ ప్రకారం ఇక డాక్టర్తో ఏం మాట్లాడిందో తెలీదు, కానీ తన రిపోర్ట్స్ అన్నీ చూస్తే తన ప్రెగ్నెంట్ కాదని కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పి శ్రీదేవి చెప్పడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రుద్రాని. ఏ స్వప్న, అందరూకి నేను మోసం చెయ్యాలి అనుకుంటే నువ్వు మాకు మోసం చేస్తావా? ఈరోజు నీ బ్రతుకు శ్రీమంతం పూటే బయటపడనుంది. నువ్వు ఏ డాక్టర్కి మేనేజ్ చేశావో ఆ డాక్టర్తోనే నిజం చెప్పిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాని. ఈ స్వప్న అమాయకురాలు అనుకున్నాను, డాక్టర్ రమాదేవిని మేనేజ్ చేసింది. ఇప్పుడు కనకం ఇద్దరు కూతుర్ల గతి అధోగతి అవబోతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాని. ఇది ఇలా ఉండగా రాజిక అపర్ణాదేవి ఇచ్చిన డ్రెస్ తీసుకొని పైకి వస్తారు. ఏంటండి రెడీ అవడం లేదు అని అంటుంది కావ్య. చూడు కళావతి, మమ్మీ ఎప్పుడు నాకు ప్రేమగా బట్టలు కొనడం, నాకు కావలసిన వస్తువులు కొని నాకు గిఫ్ట్గా ఇవ్వడం మమ్మీకి అలవాటు. కానీ నువ్వు కూడా నా కోసం ఒక డ్రెస్ని కొన్నావు, ప్రేమగా కొన్నావని అర్థమైంది అనగానే ఆ మాటకి ఒక్కసారిగా సంబరపడిపోతూ ఉంటుంది కావ్య. చూడండి, నేను మీ భార్యని, మీ అమ్మగారికి మీ మీద ఎంతో ప్రేమ ఉంది, ఎప్పుడూ మీకు కొనిస్తారు కాబట్టి ఈరోజు కూడా కొనిచ్చారు అనగానే కొనిచ్చిన మాట వాస్తవమే. ఫస్ట్ నేను వేసుకుంటాను అని చెప్పాకే నాకు నువ్వు డ్రెస్ ఇచ్చావు. అలాంటిది ఫస్ట్ చిన్నవారైనా పెద్దవారైనా వాళ్ళకి మనం మాట ఇచ్చాక ఆ మాట మీద నిలబడాలి. అందుకే నేను నువ్విచ్చిన డ్రెస్నే వేసుకుంటాను అనగానే అది కాదండి అత్తయ్య అనగానే, చూడు మా మమ్మీ నన్ను అర్థం చేసుకుంటుంది, ఒక్కసారి నువ్వు ఇచ్చిన డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మమ్మీ మాటని నేను కాదన్నట్టు కాదు. వెళ్ళు, ఇప్పటికే ఫంక్షన్ అనేది రెడీ అవుతుంది, మీ ఆడవాళ్ళు ఎంతసేపు తయారవుతారో ఎవరికీ తెలీదు అని చెప్పి రాచిక అద్దంలో ఇక కావ్య ఇచ్చిన డ్రెస్ని వేసుకొని చూసుకుని ఉంటారు. ఆ డ్రెస్ తనకి చాలా అందంగా అనిపిస్తుంది. నిజంగా ఆయన రాజ్లాగే ఉన్నారు, ఈ డ్రెస్ చాలా బాగుంది అని అంటుంది. నాకు అలాగే అనిపిస్తుంది, నువ్వు కూడా నాకు మ్యాచింగ్ అన్నావు కదా, చూపించు అని అంటారు. ఒక శారీను చూపిస్తుంది. అది కాదు, ఇది మ్యాచింగ్ అని చెప్పి తను వేసుకున్న రెడ్ షర్ట్కి అది మ్యాచింగ్ అయ్యే శారీని సెలెక్ట్ చేస్తారు. చాలా బాగా నచ్చుతుంది కావ్యకి. ఇక ఇద్దరు మ్యాచింగ్తో చిలక గోరింకల్లా అనిపిస్తారు. ఒకరినొకరు చూసుకుంటారు. కళ్ళల్లో ఒకరిపై ఒకరికి ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది. అది మాత్రం రాజ్ బయటికి కనబడనివ్వకుండా కవర్ చేసుకుంటూ ఉంటారు. పదకలవతి, చాలా అంటే చాలా టైం అయింది అని చెప్తూ ఉంటారు రాజ్. మీరు వెళ్ళండి అని చెప్పి ఇక కావ్య తనని తను అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. ఇక రాజ్ దొంగచాటుగా తను అద్దంలో చూసుకోవడం చూసి నవ్వుకుంటూ కిందికి వస్తూ ఉంటారు. ఇక మెట్లపైన రాజ్ డ్రెస్ని చూసి అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, నేనిచ్చిన డ్రెస్ ఇది కాదే, మరి రాజ్ ఏంటి ఈ డ్రెస్ వేసుకున్నాడు అని చెప్పి అనుకునేలోపు కావ్య కూడా తనకి మ్యాచింగ్గా ఉన్న శారీని కట్టుకుని రావడంతో అపర్ణాదేవికి కోపం వస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇంతలో అమ్మమ్మగారు తాతగారు కుంకుమ తేవడంతో ఇక వీళ్ళిద్దరినీ చూసి, అపర్ణ, నీ కొడుకు నీ కోడలు చిలక గోరింకల్లా చాలా అందంగా ఉన్నారు, ఒకే డ్రెస్లో అనుకుని వేసుకున్నారు, వాళ్ళకి నాదిష్టే తగిలేటట్టు ఉంది అని చెప్పి ఇందిరాదేవి అనడంతో అపర్ణాదేవికి కోపం వస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి కూడా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది. అలాగే ఇది ఇలా ఉండగా అప్పు ఇక అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అమ్మ అప్పు, నువ్వు మగపిల్లవాళ్ళ అనుకున్నా అన్ని పనులు చక్కగా చేస్తావు అని ఇక ఇటువైపు కళ్యాణ్ అటువైపు ధాన్యలక్ష్మి అప్పుని పొగుడుతూ ఉంటారు. ఇక అప్పు అనుకుంటుంది మనసులో, నిజం చెప్పాలి అంటే ఈ కళ్యాణ్, వీళ్ళమ్మ, వీళ్ళ నాన్న ఈ ఇంట్లో వాళ్ళందరికంటే చాలా మంచివారు, నేనే వీళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాను అని
అని మనసులో అనుకుంటుంది అప్పు. ఇక కావ్యకంటుంది ఇందిరాదేవి, అమ్మ కావ్య, మీ అక్క రెడీ అయితే తీసుకుని రావాలి అనగానే ఇటువైపు ధాన్యలక్ష్మి, పదకావ్య, ఇప్పటికే ముహూర్తం అనేది కుదిరింది అని చెప్పి ఇద్దరూ కలిసి స్వప్న దగ్గరికి వెళ్తారు. స్వప్నని చూడగానే కావ్య అనుకుంటుంది, అక్క అందరినీ మోసం చేస్తుంది, ఈరోజు ఏం చెయ్యాలో ఏమో అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య. ఇంతలో కనకం వస్తుంది. అమ్మ కావ్య, మనం తెచ్చిన స్వీట్లన్నీ ఒక తాంబూలాల్లో సర్దాలి, నువ్వు అప్పు ఆ పని చేయండమ్మా, అక్కని నేను కిందికి తీసుకువెళ్తాను అని అంటుంది. సరేనమ్మా అని చెప్పి ఇక కృష్ణమూర్తి తీసుకొచ్చిన సారినంతా సర్దడానికి అప్పు తను ఇక ఒక గదిలోకి వెళ్తారు. ఇటువైపు స్వప్న అలాగే కనకం ధాన్యలక్ష్మి కలిసి ఇక స్వప్నని కిందికి తీసుకుని వస్తారు. ఇక బంధువులంతా రావడంతో చాలా సంతోషంగా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇటువైపు రాజ్, సుభాష్ అలాగే కళ్యాణ్ ఇక అందరూ కుర్చీలో కూర్చుని ఉంటారు. స్వప్నని కుర్చీలో కూర్చోబెడతారు. ఇటువైపు రుద్రాని స్వప్నని చూసి రిపోర్ట్స్ అన్నీ వచ్చేశాయి, ఇప్పుడు నీ భాగోతం బయట పడబోతుంది అని చెప్పి ఇక డాక్టర్ రామాదేవికి ఫోన్ చేస్తుంది రుద్రాని. చెప్పండి రుద్రాని గారు అనగానే, నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి అబద్ధం చెప్పి హాస్పిటల్ నడుపుతున్నావు, నా కోడలు ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని చెప్పి మమ్మల్ని మోసం చేస్తావా అనగానే, అయ్యో ఎందుకండి నన్ను అపార్థం చేసుకుంటారు అని చెప్పి ఇక స్వప్న చెప్పిన మాటలన్నీ చెప్తుంది. అలా అయితే నువ్వు ఇక్కడ శ్రీమంత వేడుక జరుగుతుంది, అందరి ముందు తన కోసం నువ్వు నిజం ఒప్పుకోవాలి అని అంటుంది రుద్రాని. తప్పకుండా ఒప్పుకుంటాను, మీ ఫ్యామిలీలోనే తనని ఇబ్బంది పెడుతున్నారని చెప్పడంతో నేను అబద్ధం చెప్పాను, మీ ఫ్యామిలీ మీరు చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ రామాదేవి ఇక దుగ్గిరాల ఇంటికి ఫోన్ కట్ చేసి బయలుదేరుతుంది. ఇక స్వప్న స్వీట్లన్నీ ఒక దానిలో సర్ది, అప్పు నువ్వు కిందికి తీసుకొని వెళ్ళు, ఇంకా నేను తీసుకొస్తాను అని చెప్పి ఇక బయటికి వచ్చేలోపు రుద్రాని ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ వినేస్తుంది. కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే రుద్రాని గారికి అక్క ప్రెగ్నెంట్గా లేదని తెలిసిపోయిందన్నమాట. అక్క ఇరుక్కుపోయింది. అక్క పరిస్థితి అధమ గోచరంలో కనబడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి భగవంతుడా? అమ్మ నాన్న అప్పు, ఈ కుటుంబం వారు ఆ కుటుంబం వారు ఎంతో సంతోషంగా జరుపుతున్న పండుగ లాంటి వేడుక ఇది. అలాంటి వేడుక అబద్ధపు మోసముతో జరుగుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళకి బయట వాళ్ళకి తెలిస్తే ఈ జన్మలో అమ్మ నాన్నని నన్ను నమ్మే అవకాశమే ఉండదు. అక్క చేసిన మోసానికి అమ్మ వాళ్ళు బ్రతికున్నంత కాలం అబద్ధాలు కోరు అన్న ముద్ర అనేది పడిపోతుంది. ఇక ఆయన కూడా ఎప్పటికీ మా మాట నమ్మరు. ఈ సమస్యని దేవుడు ఎలా పరిష్కరిస్తాడు, ఈ సమస్య నుండి ఎలా గట్టెక్కాలి అని చెప్పి పాపం కావ్య బాధపడుతూ ఇక కిందికి వస్తుంది. అమ్మ నాన్న అప్పు అందరి వైపు చూస్తూ ఉంటుంది కావ్య బాధగా. అమ్మ కావ్య, ఎందుకమ్మా ఇలా బాధగా ఉన్నావు, నువ్వు అనుకున్నట్టే అన్నీ జరుగుతున్నాయి అని అంటారు. ఇక కనకం, అది కాదమ్మా, మీకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక స్వప్న శ్రీమంత వేడుక స్టార్ట్ అవుతుంది. అమ్మమ్మ గారు కనకం ఇద్దరూ కలిసి స్వప్నని కుర్చీలో కూర్చోపెట్టి చేతికి మట్టి గాజులు వేసి గంధం అలాగే కుంకుమ పసుపు అన్నీ పెట్టి వడిలో అన్ను నింపుతూ ఉంటారు. ఇక అక్కడున్న వాళ్ళంతా ఆ వేడుకని కళ్ళారా చూస్తూ ఉంటారు. కావ్య మాత్రం, అక్క ఇక్కడి దాకా తెచ్చుకోకపోతే నీ పరిస్థితి బాగుండేది, ఇప్పుడు నా చేతుల్లోండి జారిపోయింది అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక డాక్టర్ రామాదేవి దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక అక్కడున్న అంతా చూస్తుంది. స్వప్న శ్రీమంతం జరుగుతూ ఉండడంతో, డాక్టర్ రామాదేవి మీకు ఆహ్వానించకపోయినా మీరే వచ్చారు, మా కోడలు శ్రీమంతం జరుగుతుంది, అక్షింతలు వేయండి అని చెప్పి ఇక అపర్ణాదేవి అనడంతో, మీ అందరికీ ఒక నిజం చెప్పాలి, ఇప్పుడు ఈ స్వప్న దుగ్గిరాల ఇంటి కోడలు ప్రెగ్నెంట్గా ఉందని మీరు శ్రీమంతం చేస్తున్నారు. నిజానికి తను ప్రెగ్నెంట్ కాదు, అలా డ్రామా ఆడమని ఆడుతున్నానని నాకు చెప్పింది. ఇక్కడ ఉన్నవాళ్ళు తన పెళ్లికి తన్ని మోసం చేసిన రాహుల్ తను నమ్మాలి అంటే ఇలా ప్రెగ్నెంట్ అని ఉండాలి అని చెప్పి నా దగ్గర తను చెప్పడంతో తన ప్రెగ్నెంట్ అని నేను చెప్పాను. నిజానికి తను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి అంటారు డాక్టర్ రామాదేవి. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. చూడండి రుద్రాణి గారు, ఇప్పుడు మీ ఇంట్లో వారే చెప్పి ఇప్పుడు మీరే నన్ను బెదిరిస్తున్నారు. అందుకే నిజం చెప్తున్నాను, ఇక మీ ఫ్యామిలీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నవి మీరు చూసుకోండి అని డాక్టర్ రామాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దుగ్గిరాల ఇంట్లో అసలు ఏం జరుగుతుందో అది అర్థం కాదు. ఇక అపర్ణాదేవి, ఇందిరాదేవి, ధాన్యలక్ష్మికి నోటి వెంట మాట రాకుండా అలాగే ఉండిపోతారు. ఇక రుద్రాణి అంటుంది,
చూసారా, ఈ కనకానికి నెత్తి మీద ఎక్కించుకున్నారు. ఇద్దరి కూతుర్లని అబద్ధాలు చెప్పి మన ఇంట్లో అడుగు పెట్టించింది. వీళ్ళ కుటుంబమే అబద్ధపు కుటుంబం. పెళ్ళి అనా దాంతో ఎరవేసి నా కొడుకుని బుట్టలో వేసుకుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడి మెడలో తాలిబొట్టు కట్టుకుంది. రేపొద్దున ఈ ఆస్తి పాస్తులంతా ఈ కనకం కుటుంబం మొత్తం వాళ్ళ పేరు రాయించుకొని మనకి బీసీ రోడ్లో ఉన్న రామాలయం దగ్గర ముష్టి ఎత్తుకునేటట్టు చేస్తారు. వీళ్ళు నమ్మించి మోసం చేస్తారు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకెక్కడుంటుందమ్మా. స్వప్నని ఇంటి నుండి బయటికి గెంటేయండి. తను మీరు జాలి పడ్డానికి ప్రెగ్నెంట్ కూడా కాదు అని అంటుంది రుద్రాణి. ఇక అందరూ తలదించుకుంటారు. రుద్రాణి గారు అని చెప్పి అనగానే, ఛీ, మీరు కూతుర్ల కన్నారు, అబద్ధాలను కన్నారు, మోసాలని కన్నారు. ఇలాంటి మీ మోసమైన ఫ్యామిలీతో సంబంధం చేసుకోవడం మాది తప్పు. అర్జెంటుగా మీ అమ్మాయిని ఇక్కడి నుండి తీసుకువెళ్ళండి అని అంటుంది రుద్రాణి. ఇక కనకనికి కోపం వస్తుంది. స్వప్న దగ్గరికి వస్తుంది. అమ్మా అనగానే 2 చెంపలు వాయించి, ఎందుకు పుట్టావు? నీకు పెళ్లి చెయ్యాలని ఎన్నో అబద్ధాలాడాను. కోటీశ్వరాల ఇంట కోడలుగా అవ్వాలని ఎన్నో అబద్ధాలాడి ఇంటిని తాకట్టు పెట్టి ఎంతో చేశాను. పెళ్లి కొడుకు నచ్చలేదని చెప్పి రాహుల్తో వెళ్ళిపోయావు. వెళ్ళిన దానివి మోసపోయావు కాబట్టి మీ కావ్య మేమందరం కలిసి వీళ్ళ కాలు పట్టుకొని నీకు పెళ్లి చేసేవాళ్ళం. కానీ ప్రెగ్నెంట్ అని అడ్డం పెట్టుకొని మోసం చేసి పెళ్లి చేసుకుంటావా అని చెంపలు వాయిస్తూ ఉంటుంది. నువ్వు చెంపలు వాయించినా వాయించకపోయినా ఇక్కడ జరగకూడదు. మీ కొంపలో ఏదైనా చేసుకోండి. ఇంకొక కూతురు ఇంటి కోడలుగా ఉందని గుర్తుపెట్టుకో కనకం అని అంటుంది రుద్రాణి. ఇక అప్పుడు రాజ్ చప్పట్లు కొట్టుకుంటూ, అయిపోయిందా అత్త, ఇంకేమైనా మిగిలిందా? స్వప్న మోసం చేసింది, ఇంటి నుండి బయటికి వెళ్ళాలి అని చెప్పి నువ్వు చెప్తున్నావు. మరి నువ్వు రాహుల్ చేసింది మోసం కాదా అనగానే, రాజ్ నేనేం మోసం చేశాను అని అంటుంది రుద్రాణి. చెప్తానత్తా, ఖచ్చితంగా చెప్తాను. అందరూ వినండి. మన అత్త మన ఇంట్లో అడుగుపెట్టింది. మీరు ఏం చెప్పకపోయినా అత్తతోనే ఎక్కువ ఉండేవాణ్ణి. కానీ అత్త ఇంత రాక్షసంగా ఆలోచిస్తుందని నేను అనుకోలేదు. ఇదిగో ఈ కళావతి ఇంట్లో వాళ్ళు వినాయక బొమ్మలు విగ్రహాలు అమ్మడానికి వాళ్ళ ఇంటి అప్పుని తీర్చడం కోసం సొంతంగా వాళ్ళ కాళ్ళు చేతుల కష్టం చేసి వినాయక విగ్రహాల్ని తయారు చేశారు. ఇదిగో రాహుల్ అత్త కలిసి ఆ విగ్రహాల్ని దొంగతనం చేయించి ఇదిగో నదిలో వెయ్యమని చెప్పి చెరువులో కలిపేమని చెప్పి వాళ్ళ కష్టాలని మరింత పెంచాలని వీళ్ళు ప్లాన్ వేశారు. ఆ ప్లాన్లో భాగంగా రౌడీలు నిజం చెప్పారు. దీని వెనకాల రాహుల్ అలాగే అత్త అస్తం ఉందని. ఇక 2ోది 3ోది కూడా చెప్తాను. స్వప్నని పదే ఆ మైకేల్ కాడు కిడ్నాప్ చేస్తున్నాడు. వాడి వెనకాల ఉన్నది ఎవరో తెలుసా? నీ కొడుకు రాహులే అత్త. కడుపుతో లేదని ఇప్పుడు తెలిసింది. ఉందని తెలిసాక కూడా ఇదిగో మైకేల్ గాడికిచ్చి చంపేయమని చెప్పాడు రాహుల్. ఇలా ఈ ఇంట్లో పెద్ద మోసాలు చేస్తూ మీరు రాహుల్ ఉంటే సరిపోదు. మీకులాగే తను కూడా కడుపుతో ఉన్నానన్న ఒక చిన్న అబద్ధం చెప్పి 3 ముళ్ళు వేయించుకుంది. మీ మోసాల కంటే స్వప్న చేసిన మోసం చాలా చిన్నది. తన జీవితం బాగుపడాలని అలా చేసింది కానీ తను మోసపోయింది కాబట్టి అలా చేసింది కానీ తనకి మోసం జరగకపోతే అసలు తను మోసం చేసేదే కాదు. ఇప్పుడు చెప్పండి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య, ఈ ఇంట్లో అత్త, రాహుల్, స్వప్న ముగ్గురు ఉండే హక్కు అధికారం ఉందో లేదో చెప్పండి అని అంటారు రాజ్ మాటలకి కనకం కృష్ణమూర్తి అలాగే కావ్య, దుగ్గిరాల అందరూ కలిసి ఉలిక్కి పడతారు. రాహుల్ నిజస్వరూపం, రుద్రాణి నిజస్వరూపం అందరి ముందు రాజ్ ఉంచడంతో ఇక అందరూ ఒక్కసారిగా వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.